మంచిర్యాల హాజీపూర్ మండలంలోని దొరబండలోని ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ మోతిలాల్ సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మోతిలాల్ సెంటర్ నిర్వాహకులకి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 262 వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించామని తెలిపారు. వ్యవసాయ అధికారులు 1,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారని తెలిపారు. ఇప్పటికే 102 కేంద్రాల నుండి 26,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేశామని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని 17 బాయిల్డ్ రైస్ మిల్లులకి తరలిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రతిరోజు 1 కోటి నుండి 4 కోట్ల వరకు వరిధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలానికి ఒక స్పెషల్ అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని నిర్వాహకులకి సూచించారు. కొంచెం దీంట్లో పొలం మట్టి ఉంది కదా, అది సాఫ్ చేసుకోవాలి. వరి పడ్డది ఇది ఒకటే ప్రాబ్లం ఉంది సార్. ఇది ఒకటి బాగా దిగుబడి బాగానే ఉందా? వడ్లు బాగానే ఉన్నాయా? DCMS కంటే ముందు మహిళా సంఘాలే ఉంటాయి. ఇంతకుముందు DCMS వాళ్ళు ఉండే కదా, ఇప్పుడు మళ్ళీ మహిళా సంఘాలు వచ్చిండ్రు. మరి వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు ఏమన్నా తేడా కనబడుతుంది? ఓకే, వాళ్ళు కూడా ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఎప్పటికీ వీళ్ళు ఎప్పటికి ఉన్న వాళ్ళే. వాళ్ళు ఎవరు కొనేది? మీ ఊరే మీ ఊరే బయట. మీ ద్వారా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మన మంచిర్యాల జిల్లాలో మొదటగా మనం 262 ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టేసి ధాన్యం సేకరణ చేద్దామని నిర్ణయించాము. కానీ వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన అంచనాలు 2,86,000 మెట్రిక్ టన్ ధాన్యం వస్తుందని చెప్పినారు. దానికి సరిపోను 262 కేంద్రాలను మేము ప్రతిపాదించాము. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డిమాండ్ను బట్టి ఇంకా కూడా ఎక్కువ సెంటర్లు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. 278 కేంద్రాలు ధాన్యం సేకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ ఏర్పాట్లన్నీ కూడా చేశాము. మొదటగా మనకు ఈ జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ ఈ మండలాల్లో, ఈ మంచిర్యాల నియోజకవర్గంలో ధాన్యం ముందుగా వస్తుంది. కాబట్టి ఇప్పటికే మేము ఈ 4-5 మండలాల్లో సుమారుగా 102 కేంద్రాల ద్వారా ధాన్యం గత వారం 10 రోజుల నుంచే మనం సేకరించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మనము 26,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. ఈ సేకరించిన ధాన్యాన్ని మన జిల్లాలో ఉన్న 19 పార్బాయిల్డ్ మిల్లులకి రవాణా చేయడం జరుగుతుంది. ప్రతి మిల్లు దగ్గర ప్రతినిత్యం 6 వెహికల్ల నుంచి, అంటే 6 లారీల నుంచి 15 లారీల దాకా దిగుమతి కూడా జరుగుతుంది. అక్కడ కూడా ఒక్కొక్క మిల్లులో 15 మంది హమాలీల నుంచి 35 మంది దాకా ఒక్కొక్క మిల్లులో హమాలీలు ఉన్నారు. అన్ని ఏర్పాట్లు మనకి మిల్లుల వాళ్ళ దగ్గర నుంచి కూడా అంత మంచి సహకారం అందుతుంది. ఇక్కడ మనకి గొప్పగా ఈసారి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, గతంలో మాదిరిగా DCMS, PSES సెంటర్లు ఉండేది. కానీ ఈసారికి మన మంచిర్యాల నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద మనము అన్ని ఐకేపీ మహిళా సంఘాల ద్వారానే సేకరణ చేయటం జరుగుతూ ఉంది. ఈ మహిళా సంఘాల సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వతహాగా రైతులు కాబట్టి, రైతు పడే ఇబ్బందులేంటో వాళ్లకు స్వతహాగా స్వయంగా తెలుసు కాబట్టి, రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా, సకాలంలో, సవ్యంగా ఈ సేకరణ జరగాలనే తపన వాళ్లకు ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారానే ఈ సేకరణ జరుగుతుంది. వాళ్ళు మహిళలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ సేకరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళకి జిల్లా యంత్రాంగం నుంచి, వాళ్ళ యొక్క జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు కూడా వాళ్లకు బాగా సూచనలు, సలహాలు, సహాయం చేస్తూ సకాలంలో ఈ సేకరణ కార్యక్రమాన్ని సగర్వంగా చేసుకుంటున్నారు. వాళ్ళని ఈ సందర్భంగా అభినందించాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఇప్పటికే వాళ్ళు 26,000 మెట్రిక్ టన్నుల ధాన్యము మిల్లు పంపడం జరిగింది. జిల్లాలో ఇప్పటికీ 4,20,00,000 రూపాయలు రైతులకు 320 మంది రైతుల ఖాతాలో జమ అయింది. మనము జిల్లాలో ప్రతినిత్యం 1 కోటి రూపాయల నుంచి 4 కోట్ల దాకా ప్రతిరోజు పెట్టాలని టార్గెట్ పెట్టుకొని అందరూ సివిల్ సప్లై కార్పొరేషన్ ఉద్యోగులు కానీ, సివిల్ సప్లై శాఖ ఉద్యోగులు కానీ, తర్వాత మండలాల్లో ఉన్న రెవెన్యూ శాఖ, అగ్రికల్చర్ శాఖ అధికారులు కానీ ఎంతోమంది సహకరిస్తున్నారు ఈ ప్రక్రియకు. మండలాల్లో ఉన్న రెవెన్యూ అధికారులు, తర్వాత
అగ్రికల్చర్ ఆఫీసర్సు, తర్వాత జిల్లాలో ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని మనం స్పెషల్ ఆఫీసర్గా పెట్టుకున్నాం. ఈ స్పెషల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఈ మండలాల్లో ఈ ధాన్యం సేకరణ ప్రక్రియ సక్రమంగా జరగాలని జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికి కొనసాగుతుంది. ఇది ప్రారంభం మాత్రమే. ఇక ఇంకొక వారం అయితే చాలా విరివిగా ధాన్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు తర్వాత అక్కడ ఇబ్బంది అవుతుంది, అంత రష్ ఎక్కువైతుంది, నాది కొంటరో కొనరో అని అపోహ పడకుండా ధాన్యం పూర్తిగా అయిన తర్వాతనే రైతు కోసుకొని సెంటర్కి తెస్తే కొంచెం చెత్త తాలు తేమ లేకుండా తీసుకొని వస్తే 24 గంటల్లో మేము మిల్లుకు షిఫ్ట్ చేసే ఏర్పాటు చేశాం. ఈ మనకు ప్రకృతి సహకరించగా ఎప్పుడైనా చినుకులు పడితే ధాన్యం తడిసినా కూడా రైతు ఇబ్బంది పడాల్సిన పని లేదు. మళ్ళీ ఒక 2 రోజులు ఆరబెట్టి మాకు 17 మాయిశ్చర్ వస్తే తప్పకుండా తడిసిన ధాన్యం కూడా మేము సేకరించి మిల్లుకు పంపించే ఏర్పాటు చేశాము. జోకిన తర్వాత బస్తాలు సకాలంలో షిఫ్ట్ కాకుండా బస్తాలు తడిసిన ఆ బస్తాలు ఇమ్మీడియట్గా మేము మిల్లుకు షిఫ్ట్ చేసే ఏర్పాటు చేశాము. కాబట్టి రైతు తడుస్తుందని తర్వాత కేంద్రాల దగ్గర జోకిన తర్వాత తడుస్తుందని ఇప్పుడు కేంద్రాల నిర్వాహకులు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. కళ్ళంలో ఉంటే రైతు తడిసిందని ఇబ్బంది పడాల్సిన పని లేదు. ప్రతి గింజ మేము కొనటానికి సిద్ధంగా ఉన్నాం. ఆ ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాం. ఇప్పుడు కామన్ వెరైటీ తర్వాత గ్రేడ్ ఏ అని కొంచెం రైతులో అపోహ ఉంది. ఇక్కడ ఈ సెంటర్లోనే ఇప్పుడు మీ ముందే అడిగారు. ఇది కామన్ అంటే గింజ చిన్నగా ఉంటుంది, కొంచెం సైజులో తక్కువ సైజు ఉంటుంది, చూడటానికి దొడ్డుగా ఉంటుంది. దొడ్డు రకము గింజ చిన్న ఉన్నది కామన్ వెరైటీ. పొడుగున్న గింజ మాత్రం గ్రేడ్ ఏ. కాబట్టి డెఫినెట్గా గ్రేడ్ ఏకి 2203 రూపాయలు ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర రైతుకు చేరే విధంగా సకాలంలో చెల్లించే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. కాబట్టి రైతు ఎక్కడ కూడా మోసపోవద్దనే మేము ఈ మహిళా సంఘాలని ఇన్వాల్వ్ చేసి సేకరణ కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో ముందుకు సాగిస్తున్నాం. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా నస్పూరు మండల కేంద్రంలోని తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ విప్ బాల్క సుమన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీల ఆవిర్భావం ప్రస్తుతం పరిస్థితుల్లో కులాల కోసం, మతాల కోసం, సామాజిక వర్గాల కోసం, చివరి మజిలీ అధికారం కోసం, వీటికి పూర్తి భిన్నంగా 4 కోట్ల ప్రజల దశాబ్దాల ఆకాంక్ష కోసం పుట్టిన ఏకైక పార్టీ భారత రాష్ట్ర సమితి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య పాత్ర పోషించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల వల్ల తెలంగాణ బిడ్డలు ఎందరో అమరులయ్యారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఏర్పడ్డ బీఆర్ఎస్ పార్టీ దేశానికి ఒక దిక్సూచిగా మారిందని అన్నారు. ఎన్నో మాయమాటలు చెప్పి ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకి పనిచేయడం లేదని విమర్శించారు. 425 హామీలు 6 గ్యారంటీల పేరుతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి హామీలు మర్చి దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ 4 నెలల కాలంలో ఏం అభివృద్ధి చేశారో తెలంగాణ ప్రజలకి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నేతలకి సూచించారు. మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో అబద్ధపు వాగ్దానాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి పుట్టినటువంటి పార్టీ, 14 ఏళ్లు తెలంగాణ కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసినటువంటి పార్టీ, ప్రజల పక్షాన నిలబడి ఆనాడు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులను కూడా తట్టుకొని తెలంగాణ వాదాన్ని సజీవంగా నిలబెట్టి గమ్యాన్ని ముద్దాడేంత వరకు పోరాటం చేసినటువంటి పార్టీ, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను తీసుకొచ్చినటువంటి పార్టీ. అదేవిధంగా తెచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన కొనసాగించి అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేరేటట్టుగా తెలంగాణకు నీళ్లల్లో, నిధుల్లో, నియామకాల్లో, సంస్కృతిలో, సంపదలో అన్ని రకాలుగా భాగస్వామ్యం తెలంగాణకి దక్కేటట్టుగా అద్భుతంగా పరిపాలించినటువంటి పార్టీ, దేశానికే తలమానికంగా తెలంగాణను తీర్చిదిద్దిన పార్టీ,
అదేవిధంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలని కొత్త పుంతలు దొక్కిస్తూ దేశానికే దిశానిర్దేశం చేసినటువంటి పార్టీ ఈ పార్టీ. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అంతటా కూడా కార్యక్రమాలు జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళొక్కసారి కార్యకర్తలు, నాయకులందరూ విజృంభించి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలు వచ్చేటట్టుగా, మన ఎంపీ అభ్యర్థులందరూ గెలిచేటట్టుగా అందరూ కూడా సీరియస్గా పనిచేయాలని సందర్భంగా పేరు పేరున గుర్తు చేస్తూ, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, ఏమిచ్చిన ఈ రెండు పార్టీలు తెలంగాణకు ఒకసారి ఆలోచన చేయాలి. ఆనాడు బలవంతంగా తెలంగాణ ఆంధ్రతో కలిపింది కాంగ్రెస్ పార్టీ. 69లో 369 బిడ్డలు చంపింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇస్తామని 2004లో ఇదే గులాబీ జెండాతో పొత్తు పెట్టుకుని ఇవ్వకుండా మోసం చేసి వేలాది మంది బిడ్డలు చావడానికి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నో మోసపు మాటలు, మాయపు మాటలు, అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ఈ 4 నెలల కాలంలో ఒకటంటే ఒక కార్యక్రమాన్ని కూడా చేయనటువంటి పార్టీ. 100 రోజుల్లోనే అన్నీ అమలు చేస్తాం, 6 గ్యారంటీలు, 420 హామీలు అని చెప్పి ఇవాళ ఒక్కటి కూడా అమలు చేయకుండా తెలంగాణ ప్రజల్ని మరొకసారి నయవంచనకు గురి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ పార్టీకి ఎందుకు ఓటేయాలో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చేయకుండా ప్రజల్ని మోసం చేసి వంచినటువంటి పార్టీ ఇవాళ కొత్తగా దేవుళ్ళ మీద ఓట్లు పెట్టుకుంటూ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్ని అమలు చేస్తామని చెప్పి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దు. దానికి ఒక సురుకు తలిగియాలి. తద్వారా తెలంగాణ ప్రాంతంలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకుంటే, చెప్పిన హామీలు అమలు చేయకుంటే కర్రుగాల్చి వాత పెడతామనేటటువంటి తీర్పు ఇవ్వాల్సిందిగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతే అవమానించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. కాబట్టి ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలో ప్రజలు ఆలోచన చేయాలి. ఎట్టి పరిస్థితులు భారతీయ జనతా పార్టీకి ఓటేయద్దు. ఏ పార్టీ అయినా, అది కాంగ్రెస్ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, తెలంగాణ ప్రయోజనాలు వాళ్ళకు పట్టవు. వాళ్ళకున్న దేశంలోని 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఒక రాష్ట్రంగా చూస్తారు తప్ప తెలంగాణనే ప్రథమం, తెలంగాణకే మా ప్రాధాన్యత అనేటటువంటి భావన వాళ్ళ లోపల ఉండరు. కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ, తెలంగాణను తెచ్చినటువంటి పార్టీ, తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా పరిపాలించినటువంటి పార్టీ, రేపు తెలంగాణ ప్రయోజనాలను కాపాడేటటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులందరినీ గెలిపించాల్సిందిగా పేరు పేరును విజ్ఞప్తి చేస్తూ, వివేక్ వాళ్ళ కొడుకు వంశీ, మొన్నటిదాకా వాళ్ళే మమ్మల్ని కుటుంబ పాలనను విమర్శించిన వాళ్ళు, ఇవాళ వాళ్ళు ఒకటే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చెన్నూరు నుంచి వివేక్ ఎమ్మెల్యే, బెల్లంపల్లి నుంచి వినోద్ ఎమ్మెల్యే, పెద్దపల్లి నుంచి వాళ్ళ కొడుకు వంశీ ఎంపీ అభ్యర్థి. అంటే ఇది కాదా కుటుంబ పాలన అని అడుగుతా ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీ ఒక దళిత బిడ్డకు, ఒక ధనిక బిడ్డకు మధ్య జరుగుతున్నది. ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీ ఒక కార్మిక నాయకుడికి, ఒక వ్యాపారవేత్తకు జరుగుతున్నటువంటి పోటీ. ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీ ఒక సుగుణవంతుడు, సౌమ్యుడు, ఈశ్వరునికి, ఒక కోటీశ్వరునికి మధ్య జరుగుతున్నటువంటి పోటీ. ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీ డెఫినెట్గా భూగర్భ గని కార్మికుడిగా పనిచేసిన మా ఈశ్వరన్నకు, ఆ గర్భ శ్రీమంతుడిగా పుట్టినటువంటి వంశీకి మధ్యలో జరుగుతున్నటువంటి పోటీ. కాబట్టి ఈ పోటీలో ఆ గర్భ శ్రీమంతుడి వైపు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఉండొద్దు. భూగర్భ గని కార్మికుడిగా పనిచేసి ఉద్యమాలు చేసినటువంటి సౌమ్యుడైనటువంటి కుప్పలీశ్వరన్న వైపు ఈ నియోజకవర్గ ప్రజలు ఉండాలని పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పేరు పేరున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వేసవిలో ఎండలు టారెత్తుతున్న తరుణంలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ చల్లని నీటి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శనివారం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సోదరుడు సత్యపాల్ రావు రుక్మిణి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండు, కూరగాయల మార్కెట్, ఓవర్ బ్రిడ్జ్, బెల్లంపల్లి చౌరస్తా, హమాలివాడ, ఐబీ చౌరస్తా వద్ద చల్లని నీటి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సత్యపాల్ రావు మాట్లాడుతూ, గత 6 ఏళ్లుగా ట్రస్టు ద్వారా అంబలి, త్రాగునీరు కేంద్రాల ద్వారా బాటసార్ల దాహార్తిని తీర్చామని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారని తెలిపారు. మా నాన్నగారి పేరు మీద ట్రస్ట్ మేము స్థాపించి ఇప్పటికి 6 సంవత్సరాలు అయిపోతుంది.
స్థాపించిన రోజు మేము ఒక వాగ్దానం చేసాం అందరికీ. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తాగునీటి సౌకర్యం అని కూడా ఇట్లాంటి సౌకర్యం ఏదైనా కూడా ట్రస్ట్ ద్వారా డిఫరెంట్ సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ప్రామిస్ చేసాం 10 సంవత్సరాల వరకు. ఈ 6 సంవత్సరాల నుంచి కూడా మేము డిఫరెంట్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తద్వారా మాకు ఇప్పుడు చలివేంద్రాలు కావచ్చు, అంబలి పథకాలు కావచ్చు, చీరల పంపిణీ కావచ్చు. ఇది 6 సంవత్సరాల నుంచి ఇది ఖచ్చితంగా 6వ సంవత్సరం ఇంకా కంటిన్యూ చేస్తాం. మా చారిటబుల్ ట్రస్ట్ మా నాన్నగారి పేరు మీద ఏర్పడిన ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. ఇంకా కూడా 4 కొక్కెల రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా ఇంకా 4 సంవత్సరాలు కూడా మాకు చేసుకునే భాగ్యం కలిగించండి. ఇంకా ఖచ్చితంగా తర్వాత కూడా దేవుని దయ ఉండి మీ అందరి ఆశిస్తుంటే ఖచ్చితంగా కొనసాగిస్తామని. మంచిర్యాల పట్టణంలో ఈరోజు శ్రీశేషులు రఘుపతిరావు గారి పేరు మీద ట్రస్ట్ ద్వారా ఏదో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో ఇవాళ గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ఎండాకాలము ఇది అంబలి పంపిణీ కార్యక్రమం కానీ, అదే వాటర్ సప్లై కానీ, ఇతరత్ర కార్యక్రమాలు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఏదైతే నియోజకవర్గంలో పేదలను ఆదుకునే దాంట్లో ఈ ట్రస్ట్ ముందున్నది. అందులో ఈ ట్రస్టులో సభ్యులున్న మరియు కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు కాబట్టి దానికి ఇంకా కూడా ముందు కార్యక్రమాలు పెద్దగా చేస్తారని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ గతంలో కూడా ఏ ప్రోగ్రాం తీసుకున్నా కానీ గరీబ్ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో అమలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత ఏదైతే ట్రస్ట్ ద్వారా చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము అందరం కూడా ఈ నియోజకవర్గం సంబంధించిన మంచిర్యాలకు సంబంధించిన అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేసడం వల్ల ఈ ప్రాంతంలో ఇవాళ ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళు తాగడానికి వాటర్ బాటిల్ కొనుక్కునే పరిస్థితి కాదు. చల్లటి నీళ్ళు ఇచ్చినామంటే అంత పుణ్యం ఎవరికి రాదు. అమలు కేంద్రాలు కూడా సక్సెస్ అవుతూ ఉన్నాయి. భోజనాలు కూడా ఏదైతే గతంలో కూడా పెట్టడం జరిగింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాలగట్టు మల్లన్న ఆలయంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. ఆలయంలోని శివలింగాన్ని తొలగించి దుండకులు త్రవ్వకాలు జరిపారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో వేలాల గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు మరియు ఆలయ ఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా 3 రోజులుగా విషయం గోప్యంగా ఉంచిన ఈవో మరియు ఆలయ పూజారిపై గ్రామస్తులు మండిపడ్డారు. సీసీ కెమెరా పర్యవేక్షణ లోపం మరియు ఆలయానికి కనీస ద్వారం కూడా లేకపోవడంపై ఆలయ ఈవోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్న పర్యవేక్షణ శూన్యమని ఆరోపించారు. తవ్వకాలు జరిపిన దుండగుల్ని వెంటనే గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. జైపూర్ మండలం వేలాల గ్రామ పరిధిలో ఉన్నటువంటి గట్టు మల్లన్న స్వామి ఆలయంలో గత 2-3 రోజుల కింద అంటే మంగళవారం 23 తారీఖు ఆ దేవాలయంలో ఉన్న శివలింగాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఏదో గుప్త నిధులు ఉన్నాయనే ఉద్దేశంతో దాన్ని అప్పగించడం జరిగింది. దాని మీద టెంపుల్ అధికారులు ప్లస్ గ్రామ కార్యదర్శి నుండి దరఖాస్తు ఈరోజు ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాని మీద కేసు చేశాను. దాని మీద పూర్తి దర్యాప్తు చేసి నిందులు ఎవరైనా కానీ వాళ్ళని పట్టుకొని చట్టం ముందు ప్రవేశపెడతాము. దానికి సంబంధించి అక్కడ ఉన్న చెక్ చేసి నిందితులను పట్టుకుంటాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం. వాళ్ళ సొంత ఎందుకు వచ్చింది సార్? వీళ్ళకి తెలియదా సార్? ఈ గ్రామస్తులకు అంటే అది టెంపుల్కు ఈ మధ్యలో ఎక్కువ జనం వెళ్తలేరంట. పూజారికి వాళ్ళకు ఐడియా ఉంది కానీ అది చెప్పడంలో మరి ఆలస్యం చేశారు. ఎందుకనేది అది కూడా మేము పరిశీలిస్తున్నాము. దాని మీద కూడా అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నాం. జిల్లా జైపూర్ మండల్ గ్రామం వేలాల గత 100 సంవత్సరాల చరిత్ర గల శ్రీ వేలాల గట్టుమల్లన్న స్వామి గుట్టపైన గత 3 రోజుల క్రితం ఎవరో దుండగులు వేలాల గట్టుమల్లన్న స్వామిని తవ్వకాలు జరిపి బయటికి రాకుండా ఈ అయ్యగారు కానీ ఈఓ గారు కానీ వీళ్ళందరూ ఊర్లే సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా
లోపట వాళ్ళు సిమెంట్ కానీ అది అని అంతమందం చేసి అయితే మాది వేలల గ్రామంలో ప్రతి సంవత్సరం కొన్ని లక్షలాదిగా మంది బయటి రాష్ట్రాల నుంచి అటు ఇటు రావడం జరుగుతుంది. మంది రాకపోకలు కూడా ఒక వేలల గట్టుమల్లన్న స్వామి జాతర అంటే మన తెలంగాణలో మంచిర్యాల డిస్టిక్లో ఒక పెద్ద జాతరగా గట్టుమల్లన్న స్వామిని కొలవడం జరుగుతుంది. అయితే ఇది గట్టుమల్లన్న స్వామి లింగాన్ని జరిపి తవ్వకాలు ఇవి ఎవరికి తెలియకుండా తవ్వి మళ్ళీ యథావిధిగా గ్రామస్తులకు కూడా ఎవరికి తెలియలేదు. జరిగి 3 రోజులు అవుతుంది. ఎవరికి కూడా ఏం తెలియలేదు, ఇన్ఫర్మేషన్ ఏం తెలియలేదు. దాన్ని మళ్ళీ యథావిధిగా వీళ్ళు అక్కడ టెంపుల్ పూజారి మళ్ళీ వీళ్ళందరూ వీళ్ళ సమక్షంలో మళ్ళీ యథావిధిగా లింగాన్ని తవ్వకాలు జరిగిన తర్వాత గ్రామస్తులకు మరియు సర్పంచ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియకుండా మళ్ళీ సిమెంట్ వేసి దేవుని అదే లింగాన్ని అక్కడనే పెట్టడం జరిగింది. ఈరోజు గ్రామస్తులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ఇవాళ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇంకా చర్య జరిగిన దండగులను ఎక్కడున్నా శిక్షాడి వెంటాడి వాళ్ళని బయట పెట్టి వాళ్ళకు తగిన శిక్ష వేయాలని ఆ మల్లికార్జున స్వామి దేవాలయంలో లింగాన్ని తవ్వకం జరిగిన దండగులను ఎక్కడున్నా దొరకబట్టి శిక్షించి మాకు వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇక్కడ బయట ఊరు వల్ల పక్క ఊరు వల్ల ఇక్కడ గ్రామస్తులైనా ఎవరైనా తెలియజేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుకోవడం జరుగుతుంది. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 3 ఏరియాల్లో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం ట్రస్ట్ కార్యదర్శి కొక్కిరాల సత్యపాలరావు రుక్మిణి ప్రారంభించారు. నస్పూర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ చౌరస్తా, సిసిసి కార్నర్ వద్ద శ్రీరాంపూర్ కాలనీలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాసేవ కోసం గత 6 సంవత్సరాలుగా చలివేంద్రాలు, అంబలి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిళ్ల వేణు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్ పాల్గొన్నారు. రఘుపతిరావు పేరు మీద మేము ట్రస్ట్ స్థాపించడం జరిగింది. ఆ రోజు మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు మేము ఒక వాగ్దానం చేయడం జరిగింది. ఏంటి అంటే మాకు సంబంధించి ఈ ట్రస్ట్ తరఫున ఎన్ని వీలైతే అన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ పథకంలో భాగంగా మేము ఉచిత అంబలి పథకం కావచ్చు, చలివేంద్రాలు కావచ్చు, పేదవాళ్ళకు చీరల పంపిణీ కావచ్చు, ఎండాకాలంలో వాటర్ ట్యాంకర్ల సరఫరా కావచ్చు, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పటికి 6 సంవత్సరాలు, ఇది ఇప్పుడు 6వ సంవత్సరం. ఇంకా 4 సంవత్సరాలు మేము ప్రామిస్ చేస్తున్నాం. ఖచ్చితంగా దేవుని దయ వల్ల మీ అందరి ప్రోత్సాహంతో చేస్తాము. తర్వాత కూడా మాకు ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేసే అవకాశం, అట్లాంటి శక్తి వాళ్ళని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ముగిస్తాం. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో అటవీ ఏనుగులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందస్తు చర్యలో భాగంగా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వేసవి కాలంలో అడవిలోని చుట్టుపక్కల నీటి వనరులు ఎండిపోయినప్పుడు ఏనుగులు జనావాసంలోకి వస్తే ఎలా ఎదుర్కోవాలో అనే దానిపైన అవగాహన కల్పించారు. మహారాష్ట్ర వైపు నుంచి ప్రాణహిత నది మీదుగా తెలంగాణలోకి ఏనుగులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటవీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాణహిత నది పరివాహక ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. అనంతరం వారికి తగు సూచనలు, సలహాలు అందజేశారు. ఇప్పుడు ఎలిఫెంట్, ఇప్పుడు టైగర్ అంటే కారణం నుంచి ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ మన దగ్గర ఉంటుంది కాబట్టి మన దగ్గర హ్యాబిటాట్ కొంచెం ఉంది, అంటే దానికి ఆవాసం ఉంది, ఆవాసానికి అనుకూలంగా ఉంది కాబట్టి టైగర్ మనకి ఇక్కడ ఉంది. ఎలిఫెంట్ కూడా అట్లా ఆవాసం వెతుక్కోవడం కోసం వాడి నుంచి వచ్చింది. ఒకవేళ ఆవాసం ఇట్లా కరెక్ట్గా ఉంటే అది మళ్ళీ గుంపులుగా వచ్చి మన దగ్గర స్టే చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. వెంబడి మనకు అర్జునగుట్ట దాకా రావచ్చు, అటు నుంచి వస్తే మనకు ఇటు గోదావరి ఉంది కాబట్టి అట్లా అని మన రేంజ్లో కానీ మన మండల్లో కానీ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మండల్ లెవెల్ అధికారుల కంటే కింది స్థాయి అధికారులు ఎవరైతే గ్రామ లెవెల్లో ఉండే అధికారులకు అవగాహన ఎక్కువ ఉంటే మనం ఈ ప్రోగ్రామ్ని అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవచ్చు. కాబట్టి మనం అందరం కూడా కష్టపడి పనిచేసి మళ్ళీ తర్వాత మనం ఎలిఫెంట్ వచ్చినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలని, ఎందుకంటే ఫారెస్ట్లోనే తిరుగుతుంది కాబట్టి మనకు దానికి కరెక్ట్గా ఉండాలంటే మనం ఏదో సర్కస్లో చూసింది చెప్పినట్టు వింటుంది అన్నట్టు ఏముండదు. ఏంటంటే కంపల్సరీగా వైల్డ్గా ఉంటుంది ఫారెస్ట్ ఏదైనా కానీ. ఇప్పుడు ఇంట్లో పెంచే జంతువులకు, అడవిలో ఉండే జంతువులకు అది దుప్పైనాక మనకు కూడా హానికరమే ఉంటుంది. కానీ ఆ ఎలిఫెంటే మనకి ఇంత పెద్ద జంతువు మనకి అటాక్ చేస్తే, వైల్డ్గా ఉన్నప్పుడు అటాక్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది తెలుస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది.
హాజీపూర్ మండల కేంద్రంలో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్పిసి డైరెక్టర్లు పుస్కూరి శ్రీనివాసరావు, బొద్దు శంకర్, బొలిశెట్టి తిరుపతిలు మాట్లాడుతూ ఏప్రిల్ 30, మే 1 తేదీల్లో సేంద్రియ మేళాలో హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల రైతులు కిసాన్ మేళాలో పాల్గొని సేంద్రియ ఉత్పత్తుల్ని వాడి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వాలని కోరారు. సేంద్రియ రైతుల్ని రక్షించాలని, ప్రతి రైతు కూడా 1 ఎకరం సేంద్రియం చేస్తూ తన ఇంటి అవసరాల కోసం తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్పిసి గౌరవ సలహాదారులు గోనె శ్యామ్ సుందర్రావు, డైరెక్టర్లు ధర్మయ్య, శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల నుంచి హాజీపూర్ ఐపీఓను రైతులందరూ కూడా 500 మంది సభ్యులందరూ ఉన్నారు. దీంట్లో వాళ్ళందరూ కూడా రైతులు ఈ సంస్థను గట్టిపరచడానికి కోసం ఏకతాటిపై వచ్చేసి వారు ఇక్కడ ఏదైతే హాజీపూర్లో షాప్లో ఏదైతే పెడుతున్నామో సరుకులన్నీ కూడా ఎరువులు కానీ పురుగు మందులు కానీ అన్నీ కూడా తీసుకెళ్తున్నారు. దాంతోపాటు మా ఈ మేళాను కూడా అరేంజ్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం చాలా సంతృప్తిగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయించుకున్నాం. దాంతోపాటు రైతులందరూ కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని చెప్పేసి సేంద్రియ వ్యవసాయం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటున్నారు. ఆ దిశలో మేము ముందుకెళ్తున్నాం. మరి సేంద్రియ వస్తువులు పండించడం కాదు, దాన్ని కొనుగోలు చేసే వాళ్ళు కూడా కావాలి. కాబట్టి ఇక్కడ రైతులకు మరియు వినియోగదారులకు అనుసంధానం చేయడానికి హాజీపూర్ ఎఫ్పిఓ పనిచేస్తున్నది. దానిలో భాగంగానే రేపు జరగబోయే కిసాన్ మేళా 30 ఏప్రిల్ మరియు 1 మే ఈ రోజు జరుగుతుంది. కాబట్టి అటు రైతులు ఇటు వినియోగదారులు ఇద్దరు కూడా రావాలని చెప్పి పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు హాజీపూర్ ఎఫ్పిసిలో బోర్డు మెంబర్లను కూర్చొని తీర్మానం చేయడం జరిగినది. ఈ నెల 30 మే 1 నాడు మంచిర్యాలలో మన వైశ్య భవన్లో ఆర్గానిక్ మేళా జరగడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇదే రోజులలో జరిగింది. అప్పుడు మంచిగా పబ్లిక్ నుంచి కూడా రెస్పాన్స్ బాగా వచ్చింది. మామిడి పళ్ళు కానీ ఇతర వస్తువులు కానీ చాలామందికి పబ్లిక్లు వినియోగదారులు కొనుక్కోపోయారు. ఈ సంవత్సరం కూడా ఇది ఏ లాభాపేక్ష లేకుండా ఓన్లీ రైతులు మరియు వినియోగదారులు ఆరోగ్యాలు కాపాడే కొరకు ఈరోజు విపరీతమైన పురుగు మందులు వాడడం ద్వారా అందరూ మంది అనారోగ్యం పాలవుతున్నారు. ఒక పబ్లిక్లో మార్పు తీసుకురావాలి, ఎలా అయినా ఇట్లా హాస్పిటల్ ఖర్చు పెట్టకూడదని ఒక మంచి ఉద్దేశంతో హాజీపూర్ ఎఫ్పిసి ఆధ్వర్యంలో ఈ మేళా పెట్టడం జరుగుతుంది. ఈ మేళాకు అత్యధిక సంఖ్యలో హాజరై విజయం చేయాలని మండల ప్రజలను మరియు టౌన్ ప్రజలను కోరుకుంటున్నాము. మరియు ముఖ్యంగా ఈ మేళాలో ఆర్గానిక్ వస్తువులు, ప్యూర్ ఆర్గానిక్ వస్తువులు దొరుకును కావున వినియోగదారులు కూడా తీసుకెళ్లేందుకు మంచిగా ఉంటుంది. అలానే మా హాజీపూర్ తరఫున కూడా మా యొక్క సభ్యులకు ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే, ఒక 100-200 మంది వారి ఇంటి మందమైన 5 గుంటలు 10 గుంటలు కానీ ఆ రోజు తీర్మానం చేయించి ఓన్లీ వాళ్ళ ఇంటి మందమైన ఆర్గానిక్ వాళ్ళ ఇంటి మందం పండించుకోవాలని మేము విజ్ఞప్తి చేద్దాం. దానికి కూడా రైతులు కొంతమంది స్పందిస్తున్నారు. కావున ఇటుదారి ఎవరి లాభాపేక్ష జరుగుతుంది అనుకున్నా ఇది ఒక సేవా కార్యక్రమం అనుకొని అందరూ కూడా వచ్చేసి దీన్ని విజయవంతం చేయగలరని మా యొక్క మనవి. మండల ప్రజలకు మరియు మంచిర్యాల జిల్లా ప్రజలకు పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, రేపు ఏప్రిల్ 30 మే 1 రోజు మంచిర్యాల వైశ్య భవన్లో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల కిసాన్ మేళా హాజీపూర్ ఎఫ్పిసి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి మంచిర్యాల జిల్లా ప్రజలు, చుట్టుపక్కల గోదావరికని, నస్కూర్, ఇటు మంచిర్యాల కానీ లక్ష్యపేట, హాజీపూర్ మండల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క ప్రోగ్రాంకి విజయవంతం చేయగలని కోరుచున్నాను. ఈ యొక్క ప్రోగ్రాంకు, ఈ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మేళకు మంత్రి శ్రీధర్ బాబు గారు ముఖ్య అతిథిగా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారు, మిగతా అతిథులు కూడా వస్తున్నారు. మిగతా వేరే జిల్లాల నుంచి కూడా స్టాల్స్ పెట్టడానికి 25 నుంచి 30 స్టాల్స్ ఏదైతే కెమికల్ లేని ప్రొడక్ట్స్, వ్యవసాయ ప్రొడక్ట్స్
కందులు కానీ, మిర్చి, పసుపు, బియ్యము, గాంగ నూనెలు, బ్రౌన్ షుగర్, ఇట్లాంటి ఐటమ్స్, మ్యాంగో, ఇట్లాంటి ఐటమ్స్, ఇట్లాంటి ఒక నిత్యావసర వస్తువులన్నీ ఆ మేళలో నిర్వహించడం జరుగుతుంది, మన ప్రదర్శన చేయడం జరుగుతుంది. రైతులందరూ కానీ రైతులు అక్కడ ప్రదర్శన పెడతారు, వినియోగదారులు కొనుక్కొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే గత సంవత్సరం కూడా సేమ్ ఇదే నిర్వహించడం చాలా పెద్ద ఎత్తున విజయవంతమైనది. కావున రైతులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏం చేస్తున్నామంటే ఇవాళ మా ఆదిపూర్ ఎఫ్పీసీ నుంచి దయచేసి మా ఆదిపూర్ ఎఫ్పీసీలో 526 మెంబర్స్ ఉన్నారు. ఆ మెంబర్స్ ద్వారా మేము కనీసం ఒక 100 మందిని వారి తిండి కోసమన్నా తిండి, వారి యొక్క కుటుంబ అవసరాల కోసం కెమికల్ లేని బియ్యం 5 గుంటలు 10 గుంటలు మేమన్నాము. ఒక 5 గుంటలల్లో 5 గుంటలు లేదా 10 గుంటలు ఒక వరి మీ తిండి కోసం ఒక గుంటల కూరగాయలు పండించుకోవాలని కోరడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున రైతులు కూడా స్పందన చేసిండ్రు. రేపు అదే మేళలో ఒక 100 మంది రైతులతోని మేము తీర్మానం చేయించి ఆ ఒక రైతులను వాళ్ళ స్టేజ్ ముందట మేము చేస్తామని వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము, ప్రోత్సహిస్తున్నాము. కావున రైతులు ఇంకా వేరే లక్ష్యపేట మండలి కానీ ఇంకెవరైనా వచ్చినా కూడా మీ యొక్క పేర్లు మాకు ఇస్తే మేము కూడా అక్కడ అనౌన్స్ చేస్తాము. వాళ్ళందరికీ అక్కడ వచ్చిన చీఫ్ గెస్ట్తో సన్మానం కూడా చేయించడం జరుగుతుంది. రైతులందరికీ భోజన సౌకర్యం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మేళను అందరూ సద్వినియోగం చేసుకోవాలని పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను.